ఓకే. సో, శశి ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత లోకల్ బాయ్ నాని ఇన్సిడెంట్ ఇంత అసలు ఎక్స్‌పెక్ట్ గూడా చేయలేదు కదా! మరి మీకు పొలిటికల్ థ్రెట్స్ ఏమైనా వచ్చాయా? ఎవరైనా బెదిరించడం, పర్సనల్ గ్రడ్జెస్ అవి పెట్టుకొని? అదేం లేదండి. కానీ మనోడి విషయంలో జరిగింది. నాని విషయంలో మాత్రం కంప్లీట్‌గా మ్యాటర్ అంతా పొలిటికల్ సైడ్‌లోనే ఎళ్ళింది. హ్మ్. అంటే మేము వెళ్ళినప్పుడు ఒకలాగా మాట్లాడుతున్నారు. కానీ అయినా మనోడు స్టేషన్‌లో ఉన్నారు. ఇంకా బయటికి రాలేదు. సపోర్ట్ చేస్తున్నారు. కానీ బయటికి ఇంకా రావట్లేదు. అంటే మ్యాటర్ అంతా ఎలా అయిందంటే పొలిటికల్ సైడ్ నుంచి వెళ్ళింది. థ్రెట్స్ అంటే ఇప్పుడు మాకు ఎలా వచ్చాయంటే ఫోన్స్ వచ్చాయి. తమ్ముడు ఎందుకు అక్కడ ఉన్నారు మీరు? మీకు అవసరం ఏంటి అతనితోటి? ఉండొద్దని చెప్పారు. అన్న మా ఫ్రెండ్స్ అన్న 100% మేము కాపాడుకోవాలి. మీకేం చేయాలంటే మీరు చేయండి. అసలు పొలిటికల్ లీడర్స్ ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారంటారు? అంటే వాళ్ళు పొలిటికల్ లీడర్సా కాదా మన వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు. ఓకే. ఫోన్స్ అయితే వచ్చాయి మాకు. బెదిరింపు కాల్స్ అవి? బెదిరింపు కాల్స్ అంటే ఉండొద్దు ఇక్కడ మీరు వెళ్ళిపోవాలన్నట్టుగా ఫోన్స్ వచ్చాయి. అంటే మీకు ఒక ఐడియా రాలేదా? ఈ ఇన్సిడెంట్ ఎవరైతే కావాలని చేశారో వాళ్ళే బెదిరింపు కాల్స్ అది చేయడం జరిగింది? అదేం లేదండి. అది మాకంత ఐడియా కూడా లేదు. అది ఎలా జరిగిందో ఇంతవరకు ఎవరికి తెలియదు. బై మిస్టేక్ అయిందా లేదంటే ఇంటెన్షనల్లీ చేశారా? ఎవరు చేశారని కూడా ఎవరికి తెలియదు. సో మాకేంటంటే మా నాని వరకు ఏం చేయలేదు. నాని వరకు మనకు అక్కడ చేసే వాళ్ళు ఎవరున్నారో అక్కడ ఎలా జరిగింది అనేది మనకు సంబంధం లేదు. సో నాని చేయలేదు అని ఒకటి తెలిసింది. నానితో పాటు మేము బయట తీసుకొచ్చాం. అంతవరకే క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్ నానిది? చాలా బాగుందండి. ఇప్పుడు చాలా హ్యాపీగా తిరుగుతున్నాడు. చాలా హ్యాపీ. అతను ఛానల్లో వీడియోస్ కూడా చేశారు. చాలా వీడియోస్, ఒక 3-4 వీడియోస్ కూడా చేశారు అతను జరిగిన ఇన్సిడెంట్ గురించి. కానీ ఇప్పుడు మాత్రం సేఫ్, ఏ ప్రాబ్లం లేదు. అతను తప్పు చేయలేదని అందరికి తెలిసిపోయింది. సో కొన్ని ఛానల్స్ వాళ్ళు చాలా నెగిటివ్గా రావడం వల్ల కొంచెం డిసప్పాయింట్గా ఫీల్ అయిపోయాడు. కొన్నిసార్లు ఏమనిపించిందంటే కొన్ని ఛానల్లో చూసి వాళ్ళు పెట్టే తమ్నేనికి చూసి చనిపోవాలని కొన్ని ఫిక్స్ అయిపోయాడు మనోడు. అంత ఘోరంగా రాశారు మనోడి గురించి. ఓకే. సో అది మెయిన్ డిసప్పాయింట్. తన పర్సనల్ లైఫ్ ని ఏదైనా ఇంపాక్ట్ చేసిందా ఈ న్యూస్? పర్సనల్ లైఫ్ ఏం లేదండి. ఆయన ఇప్పుడు దగ్గర అంటే ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ప్రెషర్స్ రావడం అది జరుగుతూ ఉంటుంది కదా. అట్లా అందులోనూ వాళ్ళ వైఫ్ కన్సీవింగ్ కాబట్టి సో అట్లాంటివి ఏమైనా? అదేం లేదండి. వాళ్ళ ఇంట్లో ఫుల్ సపోర్ట్ అతనికి. వాళ్ళ అమ్మాయినే చెప్పింది మా కొడుకు తప్పు చేస్తే నేనే చంపేస్తా, నేనే అరెస్ట్ చేపిస్తా, మీరెవర్రా తప్పు చేయని దానికి మీరు లోపల తీసుకెళ్ళడానికి? వాళ్ళ అమ్మాయినే చెప్పిందండి. తప్పు చేసి నేనే చంపేస్తాను కొడుకుకి. మరి నిన్ను ఇంట్లో వాళ్ళు ఏమనలేదా? ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు ఏంటి? నాకు ఎవరేం చెప్పరు. ఫుల్ సపోర్ట్ ఉంటుంది. డాడీ కానీ, మమ్మీ కానీ, మా వైఫ్ కానీ. సో ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే నానిది బాగుంది అన్నారు కదా, కాబట్టి ఓకే, ఆల్ హ్యాపీస్. ఫ్యూచర్లో ఏమైనా థ్రెట్ ఉండే అవకాశాలు ఉందా మరి నానికి? అదేం లేదండి. ఇప్పుడు నాని చేయలేదు అని అందరికి తెలిసిపోయింది. కాకపోతే చెప్పలేం, ఇది పొలిటికల్ గా నడుస్తున్న మ్యాటర్ కాబట్టి చాలా సీరియస్ ఏదైనా జరగచ్చు. కానీ ఇక మన పోలీస్ వాళ్ళు కొంచెం అతనికి సపోర్ట్ చేస్తే హ్యాపీ. అంటే జెన్యూన్ గా హానెస్ట్ గా మాట్లాడుకుంటే తను ఏం తప్పు చేయనప్పుడు ఇంకా అంటే మన పోలీసులు ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, వాళ్ళందరూ సీసీ ఫుటేజ్ కూడా చూసారన్నారు. మరి తన తప్పేం లేనప్పుడు ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కదా. ఫ్యూచర్ లో కూడా మ్యాటర్ ఏం జరిగిందంటే వాళ్ళ అన్నయ్య రీసెంట్గానే హార్బర్కి వెళ్ళారండి. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే అంత చదువు రాదు. హార్బర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఏదైతే చెప్తావే అదే నమ్ముతారు వాళ్ళు. ఇతను చేశారంటే అతని మీదే ఉంటాడు, ఆయనే చేశాడని ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళ అన్నని రీసెంట్గా వెళ్తే నీ తమ్ముడే చేశాడని రాళ్ళతోటి కొట్టారు అన్నని ఆ హార్బర్లో. సో అలా జరుగుతుంది. అతన్ని వెళ్తే ఎలా రియాక్ట్ అవుతారో కూడా తెలియదు. సో నాని ప్రొఫెషన్ మొత్తం ఈ హార్బర్ లోనే ఉండేది, వైజాగ్ లో అని చెప్పి ఉంది కదా. మరి ఇప్పుడు అది హార్బర్ కాలిపోయింది, తన బోట్ కాలిపోయింది అక్కడ. మరి ఇప్పుడు ఇతను ఎలా సర్వైవ్ అవుతాడు? ఎవరైనా సపోర్టర్స్ ఉన్నారా అతనికి సపోర్ట్ ఏం లేదండి. ఏదన్నా అతను ఓన్ గానే చేసుకోవాలి. కాకపోతే అతను కంప్లీట్ గా బతికేది దానిపైన. యూట్యూబ్ నుంచి ఏదైనా తనకి హెల్పింగ్ హ్యాండ్ ఉందా? అదేం లేదండి. ఆయన జస్ట్ ఇలా చిటికేస్తే చాలా మంది మేము కూడా రెడీ అండి ఎంతైనా ఇవ్వడానికి. కానీ ఆయనకి ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేయడు. అవసరమైతే నేను ఇస్తాను కానీ ఎక్స్పెక్ట్ చేయడు. ఆయన అప్పైనా చేస్తాడు కానీ ఎక్స్పెక్ట్ చేయడు.